ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పుడు స్పీకర్ కూడా అంతే మెజారిటీ ఉంటుంది. మరి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎందుకు? ఇంత మునుపు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందింది, ఈ ప్రభుత్వం పనికిరాదు, ఈ ప్రభుత్వాన్ని సముద్రంలో కూల్చేయాలని చెప్పి బయట ప్రగల్భాలన్నీ పలికినారు. అటువంటి మీకు చిత్తశుద్ధి ఉంటే కొందరు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైఫల్యాలకు విసిగి వేసారి కొందరు వచ్చారు. కుమ్మక్కు రాజకీయాలకు కూడా విసుగు చెందిన వాళ్ళు కొందరున్నారు. అందరినీ 15 మంది మీద అనర్హత వేయకముందే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిండాల్సింది. అటు ప్రవేశపెట్టకుండా ఇప్పుడు పెట్టినారు అని అంటే కేవలం ఏదో ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాస గండం నుంచి గట్టెక్కించినాము, ప్రభుత్వంతో కుమ్మక్కైనారు, ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు, తెర వెనుక రాజకీయాలు నడుస్తున్నాయి అని ప్రజల్లో తెలిసింది. కాబట్టి ప్రజల నుంచి ఆ అపవాదం తొలగించుకునే దానికోసం నామకే వాస్తే ఈ అవిశ్వాసం స్పీకర్ మీద పెడతాము అని చెప్పడం అనేది కేవలం చేతులు దులుపుకునే దానికి పనికొస్తుందే గాని నిజంగా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే గనక ఈ అవిశ్వాసాన్ని ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పెట్టి నిలదీసి ఉండాల్సింది. ప్రభుత్వం పడిపోయి ఉంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల యొక్క తీర్పును కూడా తెలిసి ఉండేది. ఏం చెప్పేవారు, ప్రజల పక్షాన ఎవరు నిలబడి ఉన్నారని కూడా ప్రజలు కూడా తీర్పు చెప్పి ఉండేవారు. అటువంటివన్నీ వదిలేసి కేవలం వాళ్ళందరూ అనర్హతకు గురైన తర్వాత అది కూడా స్పీకర్ మీద ఈ అవిశ్వాసం పెట్టడం అనేది కేవలం ఇది కంటి తుడుపు చర్య, మీరు చేస్తున్న చర్య. ఈదేమో అవిశ్వాసం అని ఒక పక్క, మళ్ళా ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుక్కుడ ఫిగర్స్ తో సర్వేలు అని చెప్పి మెసేజ్లు అందరూ పెడుతున్నారు. ఒక విశ్వామిత్ర సృష్టి. ఇటువంటి గారడీలు ఎందుకు చేయడం? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆధునిక ప్రభుత్వాన్ని గురించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల యొక్క తీర్పును కోరి ఉండాల్సింది. అటు కోరకుండా చిన్న చిన్న జిమ్మిక్కులన్నీ వేసుకుంటా కూర్చున్నారు. ఇది నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం కాదు, కంటి తులుపు చర్య అనేది మా అభిప్రాయం. ఫెడరల్ ఫండ్ లో భాగస్వామి అవుతాడంటున్నా. ఈ అంశం వార్తాపత్రికలో చూశాను. జేడీయూ, బీజేడీ, మమతా పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అది కూడా జేడీయూ ఎన్డీఏ నుంచి వైదొలగాలనా వద్దా అనే అంశంపై తన శాసనసభ్యులతో బీహార్ ముఖ్యమంత్రి గారు తన శాసనసభ్యులతో చర్చిస్తున్నారనే వార్తలను నేను కూడా పత్రికలో చూశాను. ఈ విషయాన్ని కూడా పార్టీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. అక్కడ జరుగుతున్న కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మేము కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఏది ఏమైనా గాని మొదటి నుంచి మా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలైన తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లౌకికవాదులతో తప్పకుండా చేతులు కలుపుతాం. కానీ వీరేంటో మరి నేను కలుస్తున్నాను అంటున్నాడు ఆయనకు. మరి రేపు ఒక ఎంపీ 2 ఎంపీలు కూడా గెలిచే అవకాశం లేదు. లేనప్పుడు ఏ ఫ్రంట్లో కలుస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళేమి ఈయన్ని పిలవడం లేదు. ఈయనేదో పిల్లోని పేరెంట్ పోతున్నాడు. పిల్లోని పేరెంట్ పోతుంటే నేనేం చెప్పమంటారు? ఆయనకు ఉంటే కదా సంఖ్యాబలం అదినం ఫ్రంట్లో కలిసేదానికి. ఆ సంఖ్యాబలం మాకే ఉంటుంది. తప్పకుండా లౌకికవాదులతో కలుస్తాము. ఈ దేశ ప్రయోజనాలు కాపాడుతాం, రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడుతాం. యూపీఏ కాదు, కాంగ్రెస్ పార్టీ. యూపీఏలో చాలా మంది వెళ్ళిపోయారు. యూపీఏ లేదు, కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి మా పార్టీ అభిప్రాయం అయితే ఆ పార్టీకి 100 కూడా ఎంపీలు రానప్పుడు వాళ్ళతో మేము కలిసేది. ఆ పార్టీకే సంఖ్యాబలం లేనప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేము కలిసేది. తప్పకుండా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఉంది, ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తుంది.
అందులో లౌకికవాదులతో తప్పకుండా మేము చెప్తున్నాం. ఉంటే కదయ్యా ఆయనకు సంఖ్యాబలమే లేకుండా ఏదో సామర్థ్యం చెప్పినట్టుంది. ఏ అవసరం ఏముంది? ఏ ఫ్రంట్ కూడా ఎవరు కూడా ఈయన పిలవటం లేదు. తెలుసు ఈయనకు లేదు, కాళ్ళలో సత్తా లేదు, పిక్కబలం లేదు. ఏమిటికి పిలుస్తారో ఎవరికైనా కేంద్ర రాజకీయాల్లో ఎవరికి సంఖ్యాబలం ఉంటుందో వాటితోనే మిత్రత్వం చేస్తారు.